మీ అందరి ఆశీర్వచనంతో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ ఎన్నిక న్యాయమైనది, సమర్థవంతమైనదని నిరూపించుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు 2 నెలల కాలం పరిపాలన సాగింది. అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువుగా ప్రభుత్వ పాలన, జవాబుదారీతనం మనకి అందించే దిశగా అన్నింటా మహిళలకు పెద్ద ఎత్తున ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మీ సమాజంలో మీకు సామాజిక గౌరవం ఆపాదించే విధంగా మరి ఈవేళ తీసుకున్న కార్యక్రమాలు అయితే సిటిజన్ అవుట్రీచ్ ట్రీస్ ఛాంపియన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ ఏదైతే కొత్తగా మనకి ఏర్పాటు చేశారో సచివాలయ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి. మరి సంవత్సరంలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఎప్పుడెప్పుడు ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తామన్నది ఇప్పటికే మీకు తెలుసు. అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో తెలుసుకున్న అనేక ప్రజా సమస్యల పరిష్కార దిశగా మరి ఈవేళ పాలన నడుస్తోంది. ఇక్కడ ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు. అలాగే ఒక సమర్థులైనటువంటి శాసనసభ్యుడు మీకు ఇక్కడ ప్రసాదరావు గారు, మా తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ టైంలో మంచి కార్యకర్తలు, ఒక డైనమిక్ కలెక్టర్ అండ్ శ్రీనివాస్ గారు, అధికారులు కూడా సమర్థులైన అధికార పర్యవేక్షణలో ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండాలి. ఏ ఒక్కరికి కూడా తప్పుకోవడానికి వీల్లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేయడం లక్ష్యం ఈవేళ ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చక్కగా పాలన జరుగుతోంది. ఒక ప్రతిపక్షం ఉండేటప్పుడు ప్రతిపక్షం వారి తాలూకా నిర్వహణ చేస్తుంటారు. అనేక విమర్శలు చేయడం ఉంది ప్రతిపక్ష పాత్ర. అయితే సరైన ప్రతిపక్షమే తలా చేయదు, సద్విమర్శ చేస్తుంది. చేసిన తప్పిని ఎత్తుచూపాలి తప్ప రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పాత్ర ఉండకూడదు. ఇవాళ దురదృష్టం చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి మరి ఆ రకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ కూడా మీ ఆశీస్సుల ముందు, జగన్ గారు ఆలోచన ముందు ఇవన్నీ పటాపంచలైపోతాయి. మాకు దృఢమైనటువంటి నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఎన్నుకున్నటువంటి ఎన్నిక చాలా చక్కనైనటువంటి తీర్పు అని చెప్పి ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పు ఈవేళ దేశంలోనే ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేరు సంపాదించారు. మరి అలాగే ఇప్పుడు జరిగే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున గతంలో ఏనాడు లేని విధంగా అనేక కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ ప్రయారిటీస్ వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు మహిళల కన్నింట పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్ర జనాభాలో ఉన్న సగభాగం పైచిలుకున్న మహిళా సోదరి మనకి పెద్ద ఎత్తున రాజకీయ సామాజిక గౌరవం పెరిగే విధంగా ఈవేళ పాలన జరుగుతోంది. అలాగే సామాజిక చైతన్యం మీలో రావాలి. మీ అవసరాలను మీరు గుర్తించి మరి మీకున్నటువంటి వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అధికారుల దృష్టిలోకి వచ్చేటట్టుగా మీకున్నటువంటి సమస్యలు కానీ, మీకున్న ఇబ్బందులు కానీ మీకున్నటువంటి వార్డు వాలంటీర్కి తెలియజెప్పండి. సచివాలయ ఉద్యోగులకు తెలియజేయండి. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కరెక్ట్గా పర్యవేక్షణ చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్క విషయం కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏం జరుగుతుందో, ఇప్పుడు మీటింగ్ జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటారు. అంత సునిశ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన చేయడం జరుగుతోంది. మరి దానికి మన బాధ్యతగా మనం కూడా జవాబుదారీగా ఉండాలంటే మనం కూడా అందులో భాగస్వామ్యులు అవ్వాలి. ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ ఉంటే పరిసరాల్లో ఉన్న 10 మంది అక్కచెల్లెమ్మలు కానీ, మదమ్మలు కానీ మీటింగ్ హాజరై అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని మాకు చెప్పాలి. అధికారులు మీకు అదృష్టం ఈవేళ మనకు మంచి జిల్లా అధికారులు ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున జగన్ గారి ఆధ్వర్యంలో ఈవేళ రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 స్థానం మనం గెలుచుకున్నాం. సరే, అప్పుడు ఆ వేవ్లో గెలుస్తారని చెప్తున్నారు. తర్వాత ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 75 స్థానాలకు గాను 74 స్థానాలు మనం గెలుచుకున్నాం. అంటే ప్రజలంతా జగన్ గారికి నమ్ముతున్నారు. ఈయనైతేనే మనకు సహాయం చేస్తాడు, ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ తాలూకు అవసరాలు చూడాలని చెప్పి, ప్రతి ఒక్క పౌరుడి తాలూకు అవసరాలు చూడాలి,
ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి తాలూకా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగు వేయడం జరుగుతోంది. అలాగే కుల మత భేదాలు కూడా లేకుండా మంత్రిలో కూడా సమతుల్యత పాటించి అగ్రవర్ణాలకే కాకుండా బీసీని కూడా పెద్దపీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి అందరికి కూడా గౌరవించేటటువంటి ముఖ్యమంత్రి ఈవేళ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈవేళ అనేక కార్పొరేషన్లు కూడా నియామకం చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున గతం ఎందుకు చేయలేకపోయారు? మీరు ఆలోచన చేయాలి మీరే. మహిళలకు అన్నింటి కూడా సగభాగం కంటే ఎక్కువ స్థానాలు మహిళలకు ఇవ్వడం అయింది. గతంలో ఎప్పుడైనా చేశారా? మీరే కంపేర్ చేసుకోవాలి. మీరంతా విద్యుత్ కలిగిన పట్టణ పౌరులు. సమాజంలో అసలు ఏం జరుగుతోంది, ఎవరు ఏం చేస్తున్నారు, తప్పుడు వార్తలన్నీ ఖండించాలి. మనం చైతన్యవంతులై ఉండాలి, మనకు జరిగిన అన్యాయం ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. అలాగే అక్షరాస్యత శాతం పెంచాలి. ఈ రాష్ట్రంలో కేరళ కంటే ఉన్నతంగా మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాతం ఉండాలని చెప్పి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి తల్లి అకౌంట్లోనే డబ్బులు వేసి చదువులు బాగా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలన్న లక్ష్యం ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచించేయండి. ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగుని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి వాళ్ళు విమర్శించారు. దానికి మా పిల్లల్ని ఎవరిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తాం, కానీ పేదవారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదంట. మన తెలుగుదేశం నాయకులు ఉద్బోధ తెలుగు కంపల్సరీ మీడియం, తెలుగు మీడియం ఉండాలని చెప్పి, తెలుగు సబ్జెక్ట్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ ఇంగ్లీష్లో చదువుకుంటే పోటీ పరీక్షల్లో కానీ రేపు భవిష్యత్తులో కొంచెం ఉద్యోగ అవకాశాల్లో కానీ మీ పిల్లలు కూడా అన్నింటా ముందుండాలనే లక్ష్యంతో చేసినటువంటి ఆలోచనని మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి, ఈవేళ నాడు నేడు ద్వారా అన్ని మోడర్నైజ్ చేసి స్కూల్స్ అన్ని బాగు చేశారు. కాంపౌండ్ వాల్స్ కట్టారు, రన్నింగ్ వాటర్ పెట్టారు, బాత్రూమ్స్ అన్ని నీట్గా చేశారు. క్లాస్ రూమ్స్ మీకు కూర్చోడానికి బెంచీలు కుర్చీలు మన టీచర్లతో పాటు మీకు కూడా మీ పిల్లలు మన పిల్లలకు కూడా అవకాశాలు కల్పించారు. మరి గతంలో ఇలా చేశారా? అలాగే అధ్యాపకులు కూడా పెద్ద ఎత్తున నియామకం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారి వస్తే సమర్థవంతంగా ఎదుర్కొంది ఈ ప్రభుత్వం. మరి దిశ లాంటి చట్టం తెచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు చూసే విధంగా ఎవరైనా ఒక అక్క చెల్లెమ్మకి ఎవరైనా ఒక ఇబ్బంది పెడితే ఒక కుర్రాడు 21 రోజుల్లో నాకు పనిష్మెంట్ జరగాలి, తీర్పు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పినటువంటి చట్టం దిశ మీ చేతిలో ఆడపిల్లలందరికీ కూడా భద్రాయుధ లాంటి చట్టం తీసుకొచ్చాం. ఎవరైనా స్థానికులు ఒక పరిశ్రమ పెడితే ఆ స్థానికులకే 75% ఉద్యోగాలు 3 సంవత్సరాల కాల పరిధిలో ఇవ్వాలనేటువంటి చట్టం తీసుకొచ్చాం. మహిళలకు అన్నింట 50% పైసలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గౌరవం పెరగాలి అన్నటువంటి లక్ష్యంతోనే అనేక పదవుల్లో పురుషుల కంటే అధికంగా స్త్రీలకు అవకాశాలు ఇచ్చాం. ఒక ఎస్టీ మహిళని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఒక ఎస్సీ మహిళని ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా చేశారు. ఒక ఎస్సీని ఉప ముఖ్యమంత్రి చేశారు. ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం, రైతు కుటుంబం ఉన్న నన్ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. అతను అంత ఆలోచన ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. విమర్శించవచ్చు, విమర్శించమని చెప్తున్నాను. ఒకవేళ మనలో లోపాలు ఉంటే ఎత్తి చెప్పండి, పత్రికలకు ఇవ్వండి, కానీ సద్విమర్శలు అయి ఉండాలి. విమర్శ అన్నది సద్విమర్శ కావాలి. ఊరికినే రాజకీయ లబ్ధి కోసం, ప్రయోజనాల కోసం ప్రతిపక్షం మాట్లాడిన తీరు చాలా దుగుత్సాకరం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా చాలా నిబద్ధతతో పనిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు తెలియట్లేదు. అవసరం కదా ప్రజలకి, పేద ప్రజలకు ఎవరు చూస్తారు? ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా క్షుణ్ణంగా వెళ్ళి మన పిల్లలకు పెట్టినటువంటి ఆహారం ఏ రోజు ఏం పెట్టాలన్నది కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్ణయం చేసినటువంటి ఆలోచన గొప్పది కాదా అని చెప్పి ఇక్కడున్న అక్కచెల్లెమ్మకి నేను అడుగుతున్నాను. ఒక విజ్ఞత కలిగినటువంటి మీరు ఆలోచన చేయాలా, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఎలా చేస్తున్నారు. రాజకీయాల్లో వెన్నుపోట్లు, కుట్రదారులు ఉంటాయి. అందులో అవతల వైపు కుట్రల్లో, వెన్నుపోట్లో నిష్ణాతులతను సాక్షాత్తు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పెట్టినందుకు ఆ ప్రఖ్యాతి చెందిన చంద్రబాబు నాయకత్వంలో ప్రతిపక్షం ఉంది. కనుక మీరు కూడా విజ్ఞత కలిగినటువంటి పౌరులు. మీరు నిజంగా మాలో తప్పుంటే మీరు వెలియండి, మాకు తప్పులేదు. జగన్ గారైనా, నేనైనా, పార్టీ సహచరులైనా తప్పులు చేస్తే వాళ్ళకి పక్కన పెట్టండి. ఎవరైతే పార్టీ నిజాయితీగా పేద ప్రజల కోసం అండగా ఉంటుందో, ఏ ప్రభుత్వం అయితే ఈ లక్ష్యాలన్నీ చక్కగా ఆచరణ చేస్తాయో వాళ్ళకి మీరు అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి ఇక్కడ హాజరైనటువంటి సోదరీమణులందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నగరాల్లో
చాలా ఆలోచన చేయాలి మీరు. రాజకీయం ఉంది కేవలం ఎన్నికల ముందు ఒక 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే ఓటేసే కాలం మారాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి. మీరు ఇచ్చిన 500 1000 రూపాయలు ఆ రోజు ఖర్చు, కానీ ఒక నాయకుడు పనికి మాలిన వ్యక్తి కానీ ముఖ్యమంత్రి అయినా అధికారంలోకి వచ్చినా దాని తాలూకు నష్టం 5 సంవత్సరాల పాలనలో మీరు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇదే 2014లోనే మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ పరిస్థితులే వేరే ఉండేవని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. అక్క చెల్లెమ్మలు మీరందరూ ఉన్నారని ధైర్యంతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే మా యువకులు కానీ మేము కానీ అందరూ కూడా అతనికి అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో జగనన్న పాలన కొంతకాలం సాగాలి. ఈ పేదలకు నిర్మూలించబడాలి. ఆ కష్టాలు అవసరాలు తీర్చబడాలి. ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం. రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇవాళ రైతుకు అన్నింటి కూడా అండదండగా ఉంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించిన నాయకుడిగా ఇవాళ జగన్ అందరి మనసులో దోచుకున్నాడు. రైతులందరూ ఈవేళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా రైతు చేయవలసింది తక్కువే. ఏదో సందర్భంలో నేను మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అన్న రైతుకి ఎంత చేసినా తక్కువే అని చెప్పారు. నిజంగా మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆలోచనపరుడైన ముఖ్యమంత్రి కనుకనే అటువంటి ఆలోచనలు చేస్తున్నారు. కనుక దయచేసి మీ అందరూ కూడా విజ్ఞులు ఆలోచన చేయండి. ఇక్కడ రాజకీయంగా మాట్లాడకూడదని ఏం లేదు. కలెక్టర్ గారు క్షమించాలి. ఒక మంచి నాయకుడు రావాలన్నప్పుడు రాజకీయం కూడా లేకపోతే లేదు. మన వృత్తిలో రాజకీయం కూడా నెసరీ అయిపోయింది. కనుక నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, సమర్థులైనటువంటి నాయకులు ఎవరితో మీరు తప్పు చేస్తే మాకు పనిష్మెంట్ ఇవ్వండి నేను చెప్తున్నాను, విమర్శించండి అని చెప్తున్నాను, పత్రికలో రాయండి అని చెప్తున్నాను. ఏదైనా లోపం నాకుంటే రాయండి పత్రికలో. కానీ లేనిపోని ఆపాదించి తప్పులు రాయడానికి ప్రయత్నం చేయకండి. పార్టీలు ఎవరో చెప్పిన మాట వినకండి. తెలుగుదేశం తప్పుంటే వాళ్ళది, నేను తప్పు చేస్తే మాకు రాయండి, తప్పులు పేపర్లో రాయండి, తప్పులేదు. అలాగే మీరు కూడా ఆలోచన చేసి మన అధికారులకు కూడా మీరు అండగా ఉండి మీ తన కష్టాలు సుఖాలు తెలియజేసుకొని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చాలా గొప్పది. మీరు ఒక్కడ చెప్పండి, ఆ రోజు వాలంటీర్లుగా ఇక్కడ ఉన్నారు అనేక మంది. మీరమ్మా వాలంటీర్స్ చేరతల్లి సచివాలయం 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఎవరైనా మీకు సిఫార్సు కానీ ₹1 లంచం కానీ ఉద్యోగులైనా మా ప్రజలైనా ఎవరికైనా మీరు ఇచ్చారా తల్లి? నిర్భయంగా చెప్పండి. ఇస్తే చెప్పండి, ఏం పర్వాలేదు. ₹1 నేను అనేక సభల్లో ఇప్పుడు అడిగాను, ఎక్కడ కూడా ఒక్క చేయలేవలేదు, ఒక్క రోజు మాట్లాడలేదు. ఇది జగన్ గారి పాలన. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఆయన చెప్పారు, ఈ రాష్ట్రంలో ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడుస్తుంది. గత రాజకీయాలకి ఇప్పటికీ మీకు భేదం చూస్తారన్నటువంటి మాట మాకు 1-10 సార్లు కేబినెట్ మీటింగ్ తర్వాత కూడా చెప్తుంటారు. మీరు కూడా నీతి నిజాయితీలుగా ఉండండి, తప్పులు చేయొద్దు, ప్రజలకు అండగా ఉండండి, అన్ని వర్గాలకి అన్ని జాతులకి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదుకోండి అని చెప్పి మాకు కూడా చెప్తున్నారు. తప్పు చేస్తే మీకైనా పనిష్మెంట్ ఇస్తారు, వెంటనే మీ మంత్రి పదవి తీసి ఇంటికి పంపించేస్తారని చెప్తున్నాడు. అది నాయకత్వం అంటే. నాయకత్వం అంటే పదవి కాపాడుకోసం కాదు, ఎన్నికైన దగ్గర నుంచి మళ్ళీ ఎలాగెది కావాలని తాపత్రపడటం కాదు. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని సద్వినియోగపరుచుకొని మీ సంక్షేమం కోసం పాటుపడితే నాయకం. ఈవేళ అనేక కొత్త ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు ఏం చేస్తామో, ఏ నెలలో ఏమి ఇస్తామో తెలియజెప్పారు. వివరంగా మీకు ఈ క్యాబినెట్లో కూడా ఉన్నాయి. మీ ఇంటింటికి వాలంటీర్లు మీకు ఇస్తారు. అక్కడ మీరు క్యాలెండర్ అంటించుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ప్రభుత్వ పథకం మీరు అర్హత కలిగి ఉండి తగ్గిపోతే మీరు వెంటనే అది మా దృష్టిలో పెట్టండి. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎక్కడ తప్పు జరిగినా సరే దానికి పనిష్మెంట్ ఇద్దాం ఎవరికైనా. ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలన్నీ ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందాల్సిన అవసరం ఉంది. అలాగే అనర్హులు ఎవరైనా ఉంటే దయచేసి అనర్హులు ఎవరు కూడా ఈ ప్రభుత్వ పథకాల కోసం ఆశపడకండి. ప్రభుత్వం అనేది కొన్ని నియమ నిబంధనలతో నడుస్తుంది. దానికి మీరు సహకరించవలసిన అవసరం కూడా ఉంది. ఎవరెవరు దేనికి అర్హులైతే ఆ పథకాలన్నీ మీకు వచ్చేదానికి మీరు సచివాలయ ఉద్యోగుల ద్వారా, గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా, మా అధికారుల ద్వారా, మా ద్వారా మీరు ప్రయోజనం పొందండి. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మీకు కోఆర్డినేషన్కి కూడా ఇక్కడ రామరాజు గారి తర్వాత మీకు కమిషనర్ గారు ఉన్నారు, లోకల్గా నాయకులు ఉన్నారు. వీళ్ళతో అనుసంధానం కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కడ అవసరాలు ఉంటే వాళ్ళు మీరు కలిసి పనిచేస్తున్నాడే ఇంకా
సరైనటువంటి ఫలితాలు ప్రభుత్వ పథకాలు చక్కగా 100% ప్రయోజనం పొందొచ్చు. మరి కలెక్టర్ గారు ఇవన్నీ కూడా విషయాలన్నీ చూస్తారు. ఇప్పటికే మీ అందరూ మీ పనులు మానుకొని హాజరైనందుకు మరి ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో ఆ దిశగా మీ అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతూ ఇవాళ మీరు పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.